సృష్టి ఇక్కడ, దైవం వేరెక్కడో అందనంత దూరంలో ఉన్నాడా? సృష్టి దైవంలో ఉంటే మనకు ఆ దైవానుభూతి ఎందుకు కలగదు? దైవం సృష్టిలో అన్ని జీవరాశులలో ఉంటే మనకెందుకు మనలో ఉన్నట్లు తెలియదు? దైవానుభూతిని అనుభవిస్తున్నవారు మనకెందుకు దానిని ఇవ్వలేరు? వీటికి జవాబులు ఈ చార్టులో తెలుసుకుందాం. మెహర్ బాబా ఈ చిత్రాన్ని రానో గెయిలీ చేత తన నిరంతర పర్యవేక్షణలో వేయించారు. ప్రతి బొమ్మ సైజు, వాడవలసిన రంగులు బాబాయే స్వయంగా నిర్ణయించారు. తనకు తృప్తి కలిగించని రంగులను బాబా స్వయంగా కలిపి రానో గెయిలీకి ఇచ్చేవారు. ఈ చిత్రపటం అతి సామాన్యులకు సైతం దైవీ ప్రణాళికను వివరించేదిగా ఉంది. 1000 వాక్యాల పనిని ఒక చిత్రపటం చేస్తుంది. అదే పనిని బాబా ఈ చిత్రపటంలో చేశారు. చిత్రపటం 4 వైపులను కవర్ చేస్తూ వర్ణము రూపము లేని శాశ్వతుడు, సర్వవ్యాపి అయిన భగవంతుడు అన్నింటా తానే ఉండి హఠాత్తుగా తనలోని తలెత్తిన ప్రశ్నకు జవాబుగా తనను తాను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎంచుకున్న ప్రేరణాపూర్వక ఊహయే ఈ సృష్టి సర్వమును. పరాత్పర పరబ్రహ్మస్థితి ఉన్నతోన్నతమైన భగవంతుని స్థాయి. అది వర్ణనకు అందనిది, గుహ్యమైనది, హృదయపు లోతులలో నిక్షిప్తమై ఉన్నది. శక్తి, జ్ఞాన, ఆనందాలు మిళితమై వేరుపడని ఆది మూలస్థితి. అది ఏకత్వ నిద్రాణ స్థితి. ఈ స్థితిని పసిపిల్లల గాఢ నిద్రతో పోల్చవచ్చు అన్నారు అవతార్ మెహర్ బాబా. ఆ ఏకత్వ నిద్రాణ స్థితిలో ఊహించని తలంపు తలెత్తింది. అది నేను ఎవరిని అన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబుగా పరాత్పర పరబ్రహ్మలోని కొంత భాగం తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యింది. అది సృష్టి యొక్క మొదటి అల, సృష్టి కెరటం, లెహర్. గాఢ నిద్రలోని కొంత భాగం స్వప్నస్థితికి చేరుకుంది. ఈ స్వప్నస్థితిలో ఉన్నది పరబ్రహ్మస్థితి. అది దివ్యమైన స్వప్నస్థితి. దివ్యమైనది అని గాని దైవత్వపు అనే మాట గాని వాడినట్లయితే ఆ పదం యొక్క అర్థం పద ఆవిర్భావ అర్థ నిఘంటువు ప్రకారం అత్యంత పవిత్రమైనది, అత్యున్నత స్థాయిలో పరిపూర్ణత చెందినది, అసాధారణమైనది, అసమానమైనది, ఎంత వర్ణించినా పరిపూర్ణంగా వర్ణించాలవి కానిది, సర్వోత్కృష్టమైనది, అనన్య సామాన్యమైనది, మనసు పరిధికి ఆవల ఉన్నది, అత్యున్నత జ్ఞానపరమైన అనుభూతి అది అని ఊహించుకోవాలి. మరి స్వప్నమంటే? స్వప్నమంటే విరామం లేకుండా కొనసాగుతున్న క్రమబద్ధమైన ఆలోచనలతో కూడిన ఊహా పరంపర. అత్యంత అందమైన, ఆనందాన్ని కలిగించే క్రమబద్ధమైన దృశ్య పరంపర. దాని అనుభూతియే స్వప్నం. స్వప్నం అంటే కలత నిద్రలో మాత్రమే కొనసాగేది. కలత నిద్రలోని గాని ఊహలోని గాని మాత్రమే అనుభవించగలిగే అనుభూతియే స్వప్నం. స్థూల శరీరంతో శ్రద్ధతో గమనిస్తే అనుభవించలేనిది అని అర్థం. ముందు వివరించిన దివ్యత్వాన్ని, ఇప్పుడు వివరించిన స్వప్నాన్ని కలిపి ఊహించండి. అది దివ్య స్వప్నం. మరి కల అంటే ఏమిటి? కల అంటే భౌతిక ప్రపంచంలో జరిగే సంఘటనల ఆధారంగా కలత నిద్రలో మనస్సు కల్పించే ఒక భ్రమ. కలకి
భౌతిక ప్రపంచానికి సంబంధం బలంగా ఉంటుంది. ఎల్లలు నిర్ణయించ సాధ్యం కానిది జ్ఞానమయ ప్రపంచం, మనోమయ ప్రపంచం. పరిధులు నిర్ణయించ సాధ్యం కానిది శక్తిమయ ప్రపంచం, ప్రాణమయ ప్రపంచం. రూపరహిత పరిధులలోనిది పరబ్రహ్మస్థితి అని తెలియజేశారు అవతార్ మెహర్ బాబా. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end.